2007లో వచ్చిన ఐకానిక్ ఫిల్మ్ లైఫ్ ఇన్ ఏ మెట్రోకి స్పిరిచువల్ సిక్వెల్ అనే ట్యాగ్తో వచ్చిన మెట్రో ఇన్ దినో అనురాగ్ బసు మళ్లీ అర్బన్ లైఫ్, లవ్ అండ్ ఎమోషనల్ కేయాస్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న దానిపై తనదైన నమ్మకంతో తీసిన సినిమా ఇది. జూలై 4న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఆల్రెడీ గుడ్ బస్ క్రియేట్ చేసుకుంది. మూవీ స్టార్ట్ అవగానే ఓ వన్ థింగ్ ఫీల్స్ వెరీ క్లియర్, ఇది ఓ ఫీల్ గుడ్ ఆంథాలజీ ఫిల్మ్ అన్నట్టే మల్టిపుల్ అర్బన్ లవ్ స్టోరీస్ అల్లిపోతాయి. నీనా గుప్తా, అనుపమ్ ఖేర్ యాజ్ ఓల్డ్ కాలేజ్ లవర్స్, పంకజ్ త్రిపాఠి, కొంకణా సెన్ శర్మ క్వర్కీ పేర్, సారా అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్ క్యూట్ కపుల్, అండ్ ఫతిమా సనా షేక్, అలీ ఫజల్ ఎమోషనలీ కాంప్లెక్స్ పేర్. ఇలా ఈచ్ కపుల్ స్టోరీ లైఫ్లో లవ్, బ్రేకప్స్, హీలింగ్, రీడిస్కవరీ అన్ని ఫేజెస్ క్యాప్చర్ చేస్తుంది. మొదటి హాఫ్ ఎంగేజింగ్గా సోల్ఫుల్ మ్యూజిక్తో కూల్ అర్బన్ వైబ్ను డెలివర్ చేస్తుంది. ఎస్పెషలీ పంకజ్ త్రిపాఠి అండ్ కొంకణా కెమిస్ట్రీ సూపర్బ్, న్యాచురల్ యాక్టింగ్, ఫన్ ఫిల్డ్ యట్ ఎమోషనల్ కాన్వర్సేషన్స్ పర్ఫెక్ట్లీ బ్లెండ్ అయి డిలైట్ఫుల్ ఫీల్ ఇస్తుంది. సారా అలీ ఖాన్ అండ్ ఆదిత్య రాయ్ కపూర్ కాంబో కూడా క్యూట్గా అనిపిస్తుంది. ఆదిత్య సిన్సియర్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయగా, సారా సటిల్ యాక్టింగ్తో సర్ప్రైజ్ చేస్తుంది. ఫతిమా సనా షేక్ ఎమోషనల్ సీన్స్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎస్పెషలీ హర్ బ్రేక్డౌన్ మూమెంట్స్ ఆడియన్స్ని టచ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కడో లైట్ హార్టెడ్ అండ్ వార్మ్ మూమెంట్స్తో ఎంగేజింగ్గా సాగుతుంది, కానీ సాంగ్స్ యూసేజ్తో పేసింగ్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. మ్యూజిక్తో సూదింగ్, నారేటివ్ స్పీడ్ని అకేషన్లీ స్లో చేస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే మొమెంటమ్ స్లో అవుతుంది. ఎస్పెషలీ గోవా ఎపిసోడ్ బిట్వీన్ పంకజ్ అండ్ కొంకణా డ్రాగ్డ్ ఫీల్ అవుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుండి ఫిల్మ్ ఎమోషనల్ డ్రైవ్ పిక్ చేసుకుని హార్ట్ఫెల్ట్ క్లైమాక్స్తో ఫినిష్ అవుతుంది. డైరెక్టర్ అనురాగ్ బసు స్టోరీ టెలింగ్ స్టైల్ సింపుల్ అండ్ పోయటిక్, రియల్ పీపుల్, రియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ త్రూ షార్ట్ స్టోరీస్ బ్రిలియంట్లీ క్యాప్చర్ చేస్తారు. ఫిల్మ్ మెయిన్ థీమ్, లవ్ ఇస్ నాట్ జస్ట్ ఫౌండ్, ఇట్ ఈస్ చోజన్ అగైన్ అండ్ అగైన్, is expressed beautifully across stories. Songs pleasant అయినా లైఫ్ ఇన్ ఏ మెట్రో లెవెల్ ఐకానిక్ స్టేటస్ అచీవ్ చేయలేకపోయాయి. స్టిల్, మ్యూజికల్ నారేటివ్ అటెంప్ట్ కొంతవరకు వర్క్ అయింది. నీనా గుప్తా, అనుపమ్ ఖేర్ ట్రాక్ సెకండ్ హాఫ్లో డెప్త్ అచీవ్ చేసి ఆడియన్స్ హార్ట్ని రీచ్ అయ్యింది. ఇమోషనల్ మెచ్యూరిటీ, ఏజ్డ్ లవ్, సటిల్ రిగ్రెట్స్ అన్ని కంబైన్ చేసి పాయిగ్నెంట్ ఎండింగ్ ఇచ్చారు. ఐక్షే మెట్రో ఇన్ దినో ఒక్క డీసెంట్ వాచ్ ఫిల్మ్, కానీ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ అర్బన్ ఎమోషనల్ రైడ్స్ దట్ లీవ్స్ యూ విత్ అ స్మైల్. రియలిస్టిక్ క్యారెక్టర్స్, స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ అండ్ అనురాగ్ బసు ఎమోషనల్ స్టోరీ టెలింగ్ ఇది మస్ట్ వాచ్ ఆంథాలజీ ఫిల్మ్గా నిలిపింది. Slightly slow pacing and inconsistent narrative aside, heart-touching moments and soulful performances ఈ సినిమాని స్పెషల్ చేయాయి. స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ ఆర్ మోడర్న్ డే రిలేషన్షిప్ ఫిల్మ్స్ అంటే ఇష్టపడే వాళ్లకు ఈ మూవీని ఒక్క ట్రై అవ్వచ్చు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.